ఉండవల్లి గారు ఇప్పుడు మీరు ఇదంతా చెప్తూ ఉంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇప్పుడు ప్రస్తుత ఈ కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడుకోవాల్సిన అంశం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని బాగా అభిమానిస్తారు, ఆయన మిమ్మల్ని గౌరవిస్తుంటారు, ఇవన్నీ చూస్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా మోడీతోటి భేటీ ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపించింది? ఆయన కూడా ఇదే కేటగిరీలోకి వస్తారంటారా? అంటే ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఏవి అర్థం చేసుకోకుండా ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటున్నారని భావించవచ్చా మనం పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోయినంతలో నాకు ఆయన ఏమి శత్రువు అయిపోయాడు. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇండియాలో డెమోక్రసీ అనేది ఉంది అని ప్రపంచం మీద నిరూపించిన వాడు మోడీ ఎలక్షనే. ఓకే. ఎందుకంటే ఒక చాలా చిన్న ఫ్యామిలీలోంచి ఆల్మోస్ట్ బిలో పవర్టీ లైన్ లెవెల్ ఫ్యామిలీలోంచి ఒక పార్టీ వర్కర్గా స్టార్ట్ అయ్యే లైఫ్ పూర్తిగా డెడికేట్ చేసుకుంటూ వచ్చి ఆయన ఎన్ని తప్పులు చేశాడు, ఏం చేశాడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేయగలిగినటువంటి ఓటర్స్ ఈ దేశంలో ఉన్నారో, ఎవరిని ఒక తరతరాలుగా ఈ దేశం కోసం మొత్తం త్యాగం చేసి చచ్చిపోయి ప్రాణాలు పోగొట్టేసి వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఎవరో పేరు తెలియని ఒక సామాన్యుడు, మనకు తెలుసు కానీ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు మాత్రం అతనికి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఓడిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ, ఎవరయ్యారని చెప్పి మిగతా దేశాల్లో అతను చిన్న గుజరాత్లో చిన్న సీఎం చేశాడు కదండి, వచ్చి నిలబడ్డాడు, రెండోసారి ఇంకా ఓట్లు వచ్చాయి. సో మోడీని నేనేమి మోడీ తప్పండి అలాంటి వాడు ఉండకూడదండి అదేమంటలే. మోడీ డెఫినెట్గా అతను సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కీర్తి తెచ్చాడు. బట్ మనం ఆయన సిద్ధాంతాలతో ఏకీభవిస్తున్నామా లేదా? ఆయన సిద్ధాంతం ఎవరు అట్లీస్ట్ పొలిటీషియన్స్ షుడ్ రియలైజ్. ఓటర్స్కి ఎలా ఉంటుందంటే డెఫినెట్గా ఇతను మంచివాడు, ఆనెస్ట్, అగో తల్లి రోజు టీవీలో కనబడుతుంది, ఆవిడ అలాగే ఉంది, ఆ ఇంట్లోనే ఉంది, అగో ఆయన తమ్ముట్ట ఈయన అన్నట్ట, అందులో కొన్ని కథలు ఉన్నాయనుకో, కానీ ఏదైనా ద పిక్చర్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ ఈజ్ ఆనెస్ట్ అండ్ ఐ బిలీవ్. ఆయనకి డబ్బాసి లేదు. ఆయనకే కాదు, నాకు తెలిసి ఆర్ఎస్ఎస్లో వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మిన కమ్యూనిస్టులు, ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రచారకులు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆనెస్ట్గా ఉంటారంట. ఆనెస్ట్గా ఉంటారు వాళ్ళు. దే ఆర్ ఫర్ దేర్ కాస్. వెన్ వీ జాయిన్ దెమ్ we should also realize whether we accept with their cause or not. వాడు మంచివాడని వాళ్ళతో వెళ్ళిపోవటం కాదు, వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా రావాలని కోరుకోరు, కాజు మారాలని కోరుకుంటారు. సో బీజేపీ అధికారంలోకి రావటం వల్ల ఏదో నేను మామూలుగా ఈ కులతత్వాలు ఇవన్నీ చాలా మంచివి, కులం బ్రాహ్మణ గౌరవం వల్ల నాకు పోయింది, నాకు అందరూ గౌరవిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెళ్ళింది ఎందుకు జాయిన్ అయ్యాడు, ఆయనతో బీజేపీతో జాయిన్ అయ్యాక నేను మాట్లాడలేదు. మేము పాలిటిక్స్ మాట్లాడుకున్నది ఒకసారి ఒకే రోజు. ఆ మాట్లాడుకున్నప్పుడు నాకు ఎందుకో మిగతా ఉన్న కాంటెంపరీ పొలిటీషియన్స్లో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురులో పూర్తిగా నాకు ఏ పరిచయం లేనటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అసలు నన్ను ఎందుకు పిలిచాడు ఇప్పుడు కూడా మిస్టరీయే. ఆయన అడిగితే నవ్వునవ్వాడే. సరే, జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు, చంద్రబాబుకి నేను తెలియకపోయినా నాకు చంద్రబాబు నాయుడు ఆయన రూలింగ్ వ్యవహారం తెలుసు. చంద్రబాబుకి నేను ఎంపీ అయ్యాక తెలుసు ఉంటాను, కానీ నాకు చంద్రబాబు నాయుడు 78లో రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ తిరుగుతున్నప్పుడు నేను ఆయన చాలాసార్లు చూడటం అది జరిగింది. వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ ఎలా నడుస్తారు, రాజకీయం ఎలా నడుస్తారు అన్నీ తెలుసు. ఏమీ తెలియంది పవన్ కళ్యాణ్ గురించే. కానీ పవన్ కళ్యాణ్తో ఒక అరగంట మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నాకు పవన్ కళ్యాణ్లో స్పార్క్ కనిపించింది. ఎటువంటి స్పార్క్? అతను ఆనెస్ట్గా రాజకీయాల్లో ఏదో చేయాలని వచ్చాడు. ఎందుకంటే నేను అతనితో మాట్లాడిన దాంట్లో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగాను. అడిగితే దానికి అతను రెస్పాండ్ అయిన తీరు నన్ను ఇంప్రెస్ చేసింది. అది పర్సనల్గా అంతే తప్ప నేను రాజకీయాల్లోకి ఇంక రానయ్యా అన్నమాట ఆయనకి చెప్పాను, జగన్కి చెప్పాను, చంద్రబాబు నాయుడుకి చెప్పే అవకాశం వచ్చింది. మీరు మధ్యలో కొంత ప్రచారం కూడా జరిగింది, మీరు జనసేనకి వెళ్తారని. దాన్ని కూడా మీరు అంటే నేను ఈ మాట అన్నాను అనుకోండి, ఇదిగోనండి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటున్నాడు కదండి జనసేన, నాకేంటంటే కొత్తవాడు, ఇప్పటివరకు పరిపాలించిన వాడు. చిరంజీవి గారితో కూడా మీకు బాగా మంచి, చిరంజీవి గారు అంతా మేము కలిసి ఎంపీలుగా అది పనిచేసాం కాబట్టి ఇతను మాత్రం నన్ను పిలిచాడు. అవును, చిరంజీవి గారు నన్ను పిలిచే పరిస్థితి ఏముండదు. పవన్ కళ్యాణ్కి కూడా నన్ను పిలిచే పరిస్థితి నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. జేపీ గారిని మిమ్మల్ని, జేపీ గారు వాళ్ళు వేరు, జేపీ ఐఏఎస్ ఆఫీసరు, అతను పిలిస్తే అతను చెప్తాడు గవర్నమెంట్లో అలా రన్ అవుతాయి, ఏం చేస్తే బాగుంటుంది. నేనేంటి, నేను పెద్దేమి ఇదేం కాదు. ఎందుకు పిలిచాడు అన్నది నేను 2-3 సార్లు అడిగాను. ఆవేళే అసలు నేను ఇప్పుడు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడని చెప్పాను అనుకో, ఏమైపోతుంది మీ ఇమేజ్, ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నారు మీరు, నన్ను ఎందుకు పిలిచారు,
ఎవడు చెప్పాడు పిలవమని అంటే మీరు అలా అనరండి అనరని మీకు ఎలా తెలుసు ఇది రిస్క్ కదా అంటే చిన్నప్పటి నుంచి రిస్కులు తీసుకుంటూనే ఉంటాను నేను అయినా మీ విషయంలో నేను రిస్క్ అనుకోవట్లేదు మీరు ఏం చెప్పినా నాకు అభ్యంతరం లేదు నాకేదో అరుణ్ కుమార్ నా పక్కన ఉంటే బాగుంటుంది అనిపించింది ఉంటారా మీరు రాజకీయాల్లోకి రాక్కర్లేదు అంటే నేను చెప్పాను మీ పక్కన ఉండకపోవడం నాకేం కావాలి మరి సెలబ్రిటీస్ మీరు డెఫినెట్గా మీరు నాకు ఇచ్చిన గౌరవం ఎప్పుడైనా మీకు ఏం కావాలన్నా సరే చెప్పండి కానీ నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాను ఐ డోంట్ వాంట్ కంటెస్ట్ ఫర్ ఎనీ ఆఫీస్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు మీ ప్రెస్ మీట్లో వాటిలో ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ లాంటిది చెప్తూ పంపిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ ఒక సలహా అలాంటివి కావచ్చు సలహా ఇప్పటివరకు అడిగింది లేదు నేను ఇచ్చింది లేదు తర్వాత మళ్ళీ కలిసింది లేదు ఓకే అంటే ఉండవల్లి గారు ఇప్పుడు అడిగినా మిమ్మల్ని అడగకపోయినా కూడా ఆయన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఆయన కావచ్చు లేకపోతే ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు మీరు ఏదైనా ఒక మెసేజ్ లాంటిది మెసేజ్ అంటే ఒక సూచన లాంటిది ఏదైనా వీడియోలో మీరు తెలుసుకున్నారా అంటే బీజేపీకి దగ్గర అవుతున్నారు దీనివల్ల ప్రమాదం లేకపోతే దేశానికి ప్రమాదం లేకపోతే ఐడియాలజీ మంచిది కాదు ఇటువంటి ఏదైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా మీరు నేను మెసేజ్ ఇచ్చేంత లెవెల్లో మనిషిని కాదు ఫస్ట్ పాయింట్ అంటే మీకు మీరు తగ్గించుకుంటారు జనరల్గా జనం అంతా మీరు చెప్పేది బాగా ఫాలో ఏంటో ముందు మనం తెలుసుకోవాలిగా మనం ఊరికి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నవాడిని కాబట్టి నాలాగా చిన్నప్పుడే భ్రష్టుడు అయిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలను ఒక సిద్ధాంతం వ్యవహారం అనేది రాజకీయానికి చాలా అవసరం వాయులాల్ గోపాలకృష్ణ గారు చెప్పాడు ఒకసారి రాజమండ్రిలో వచ్చి పబ్లిక్ మీటింగ్లో ఎంతసేపు ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం ఆహార కాలుష్యం ఇవి ఆడుకుంటారు వీటన్నిటికీ ఏదో మందు వేసుకుంటే తగ్గుతుంది కానీ సిద్ధాంత కాలుష్యం ఏదైతే రాజకీయాల్లో ప్రవేశించిందో ఇది మాత్రం ఈ దేశాన్ని నాశనం చేస్తుంది కానీ ఎంత ఇంపాక్ట్ నేను ఇవాళకి కూడా ఎప్పుడో ఇది 40 ఏళ్ల క్రితం జరుగుతుంది ఇప్పుడు కూడా మర్చిపోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మాటలో ఉన్న సిద్ధాంత కాలుష్యం తర్వాత ఆయన చెప్పాడు మీరు పావర్టీలో ఆయన పొగిడాం మేమంతాను మీటింగ్లో ఇలాగ ఈ పావర్టీలో బతకటం ఏంటంటే ఆయన అన్నాడు పేదరికాన్ని మేము ప్రేమించాం రోజు భయపడేవాళ్ళం ప్రేమించిన అమ్మాయి మనకు దూరం అయిపోతుందేమో అని మీరు ఎలా అనుకుంటారు ఈ పేదరికం మమ్మల్ని వదిలేసిపోతుందేమో ఎందుకు ప్రేమించారని అంటే ఈ దేశంలో మెజారిటీ జనంతో ఉండాలి కదా అదేగా డెమోక్రసీ మెజారిటీ జనం పేదరికంలో ఉన్నారు మేము పేదరికంలో ఉండాలనుకున్నాం వాళ్ళది ఒకసారి విన్నప్పుడు వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి నాకు చాలా తక్కువ పరిచయం పబ్లిక్ మీటింగ్లో వినడమే కూర్చుని ఆయన మాట్లాడితే ఒకసారి అది కూడా బట్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడంటే కరెక్ట్గా ఈవేళ ఆయన ఏదైతే అన్నాడో మనకు ఒక 50-60 ఏళ్ల ముందు రాజకీయంలో నెసెసరీ ఇంగ్రీడియంట్ ఎవడన్నా పొలిటీషియన్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది త్యాగం ఈవేళ ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ సెంటర్డ్ ఆలోచన కలిగిన వాడే అవుతాడు వాడేంటి వాడి పరిస్థితి ఏంటి ఎలా రావాలి అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు మారిపోతున్న దానిలో ఎవడో ఒకడు కొంచెం వచ్చి లేదండి నేను బెటర్ లైఫ్ వదిలేసుకుని వచ్చాను అని అనగలవాడు ఉంటాడంటే నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ అనిపించింది అతను సినిమా జీవితం అది ఇది చెప్పాడు ఎందుకు వస్తున్నారు ఇందులో ఏంటి మీరు ఎలా అవుతారు ఇప్పుడు అవుతారా సీఎం అవ్వచ్చు ఇప్పుడు ఓకే ఇప్పుడు అవడానికి ఏమో అక్కడ స్పేస్ లేదు నేను అవ్వకపోయినా వచ్చేస్తానండి ఎలక్షన్ ఓడిపోగానే చాలా మెజరబుల్ అది ఇంకొకడైతే మళ్ళీ రాజకీయాల్లో రాడు పారిపోతారు వేరే వాళ్ళు అసలు మామూలుగా వచ్చేసాడు 3-4 సినిమా ఫెయిల్ అయితే ఎలా అవుతుందో అలా వచ్చేసాడు అది కూడా చాలా ఐ లైక్ ఇట్ దట్స్ మై పర్సనల్ దట్ డజంట్ మీన్ ఐ విల్ ఓట్ ఫర్ హిమ్ నేను వ్యక్తిగతంగా ఒక కొత్త వ్యక్తిత్వం మనిషి వచ్చాడు రాజకీయాల్లో కొత్త వచ్చినప్పుడు ఓకే మనం ఎంకరేజ్ చేయాలి అయితే అతని ఫిలాసఫీ అతని ఏంటి వ్యవహారం అన్నది తెలియదు ఆ ఎలక్షన్ కమ్యూనిస్టులతో వెళ్ళాడు పోయింది బీజేపీతో జాయిన్ అయ్యాడు నేను ఇవి కూడా తప్పు అన్నా బట్ వెళ్ళేటప్పుడు అతను తెలుసుకుని వెళ్తే మంచిది నేను కరెక్ట్ అని బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మాను వెళ్తున్నాను అనుకోండి తప్పేం లేదు నేను వేయకపోవచ్చు నాకు నచ్చకపోవచ్చు కానీ బీజేపీ చెడు అని నేను ఎప్పుడు అన్నా నా ఉద్దేశంలో బీజేపీ వల్ల చెడు రావచ్చు అనేది నా ఉద్దేశం నేను దూరంగా ఉన్నాను బీజేపీ చాలా చెడ్డదండి అటే ఎవరు వెళ్ళకండి అదేం ఫాసిస్ట్ పార్టీ అనో ఇంకోటనో నేనేం అన్నా వాళ్ళు ఈవేళ అవలంబిస్తున్నటువంటిదే చెప్పాలనుకుంటే యాజ్ ఎ యూనియన్ గవర్నమెంట్ ఇంత దారుణంగా ఎప్పుడు ఎవరు పరిపాలించలే ఇంత కొరడా పెట్టుకుని ఎవరు పరిపాలించలే ఇంత భయభ్రాంతులను చేస్తే ఎవరు పరిపాలించలే సరే అది పరిపాలనకు సంబంధించింది పబ్లిక్ అది నచ్చితే ఓటేస్తారు రేపు చూద్దాం అదేం జరుగుతుందో
కానీ నేను మాట్లాడేది ఓన్లీ ప్రిన్సిపల్కే కన్ఫైన్ అయి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన ప్రతిదీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి. గోల్వాల్కర్ గారు అన్నదే చెప్తున్నాడు. ఇప్పుడు గాంధీ గారు చెప్పిన మాటలు కాంగ్రెస్కి ఎలా శిరోధార్యం, దానిలోంచి తప్పుకోపోయాం, అందరం తప్పుపోయాం దాంట్లోంచి. కానీ ఆయన మాటను వ్యతిరేకించాం. అలా జరిగితే బాగుండండి అంటాం ఓకే పైకి. ఓకే అలాగే గోల్వాల్కర్ నుంచి వాళ్ళు తప్పుకుని పోయి ఉండొచ్చు, కానీ దాన్ని వాళ్ళు చెప్పాలి ఓపెన్గా. ఇది అఖండ భారత్. నేను ఖచ్చితంగా అసలు భగవత్ గారి స్టేట్మెంట్ చూడగానే వెళ్ళి కలుద్దాం, అపాయింట్మెంట్ అడుగుదాం అనుకున్నాను. ఆయన ఏమన్నాడు, మనందరిది ఒకటే అన్నాడు. కరెక్ట్. అది ఇరాన్ వరకు మందే. అప్పుడు ఇంకా మిగతా వెస్టర్న్ కంట్రీస్ లేవు. కరెంట్ కనిపెట్టక ముందు అక్కడ ఏముంది, చలికి చచ్చిపోయేవారు. ఇదే అందుకే అందరూ వచ్చి ఇక్కడ మన మీద పడ్డారు. ఇది ఒక్కటే ఉష్ణంగా ఉండేది కాబట్టి బతికుండేవాళ్ళం, పంటలు ఉండేవి, వండుకు తినడం, ఇవన్నీ తెలుసు కల్చరు. ఇరాన్ అటు ఎడారులు, అందుకే ఇప్పుడు ఆయిల్ పడి రిచ్ అయిపోయి అప్పుడు వాళ్ళందరూ ఇటు వచ్చేవారు. ఏంటి భారతదేశం అనేది అసలు అక్కడికి వెళ్తే చాలండి. ఇప్పుడు అమెరికా ఎలా అయితే ప్రతివాడికి వెళ్ళాలనుందో, ఆ రోజుల్లో ప్రపంచంలో ఇండియా అనేదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళాలి ఒక్కసారి, లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలి అని ఇండియా అనుకుని అక్కడ పోయాడు. కొలంబస్ ఇండియా అనుకుని అలా పోయాడు. ఇదంతా హిస్టరీ. ఈవేళ పరిస్థితులు మారే, కరెంటు వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ మనకి పరిస్థితులు మారే, ఇండియా నెంబర్ 1కి వచ్చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి బాగా దగ్గరదారు ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. మన పూర్వం ఏదో స్థాన్ అని పేరున్నటువంటివన్నీ కూడా మనమే అయి ఉండాలి. ఎందుకంటే స్థాన్ అనేది సంస్కృత పదం. ఇరాన్ అసలు పేరు అవెస్థాన్, తర్వాత ఇరాన్గా మారింది. అంటే అది కూడా మన దాంట్లోనే అయి ఉండాలి. ఈ అదే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, బెలూచిస్తాన్, ఇవన్నీ స్థాన్ అని. తర్వాత వాళ్ళు మతం మారారు. మతం మారటం మన ధర్మ ప్రకారం తప్పేం కాదు. మన సనాతన ధర్మం ప్రకారం మతం ఏం తీసుకున్నాడు అన్నది అసలు అనవసరం. వాడు ఎవరిని పూజిస్తున్నాడు అన్నది పూర్తిగా అనవసరం. వాడు ఎలా బతుకుతున్నాడు అన్నదే అవసరం. అదే భగవద్గీత. ఎందుకు భగవద్గీత ఇన్నేళ్ళు అయిపోయినా ఇంత పాపులర్గా బతుకున్నాడు? లైఫ్ స్టైల్, జీవన విధానం అంతే. వాడు బాంబు వేసి హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన వాడు ఇమ్మీడియట్గా కోట్ చేసింది భగవద్గీత శ్లోకం కోట్ చేశాడు. ఏంటంటే ఒక్కసారి ఎలా వచ్చిందిరా అంటే, ఆ దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పద్ధతిత అంటే ఒక్కసారి వాళ్ళు అనేటప్పుడు కనిపించింది. ఒక్క భగవద్గీతలోనే ఉంది, విశ్వరూప సందర్శన యోగంలో ఇది ఇలా ఉంటుందిరా అని. తర్వాత కనిపెట్టినవాడు ఎవడో వాడు చెప్పాడు, నేనే మృత్యువునని కృష్ణుడు ఏదైతే అన్నాడో ఆ పదం చెప్పి, నా చేతిలో నేనేం తప్పు చేయలేదు, భగవంతుడు మృత్యువు. ఇవి చూసే, ఈ శ్లోకాలు చూసే రష్యాలో దీన్ని మేము ఎంపీలుగా ఉండగా బాయ్కట్ చేశారు. రష్యాలో దీన్ని నో, ఈ బుక్ని మేము బ్యాన్ చేస్తున్నాం అన్నారు. అంటే మేము పార్లమెంట్లో నేను భగవద్గీత అంతా చెప్పాను. పార్లమెంట్లో చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఏంటంటే దీంట్లో అసలు భగవద్గీత అనేది కనుక మనకు అర్థమైందనుకో, మనం హిమాలయాల్లోకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక. ఇప్పుడు నేను దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. నాకేమన్నా అందులో ఒక 2% అర్థమైందేమో. ఎందుకంటే అర్థం మారిపోతుంటుంది మనం వయసు పెరుగుతున్న కొద్దీ, మనం చూసే విధానం మారుతుంది. మనకి దాంట్లో అసలు గ్రేట్ అర్థమయ్యేది. అందులో బాగా టాప్ మనకి ఇప్పుడున్న పాలిటిక్స్కి ఏం చెప్పిందంటే ఒక్క శ్లోకం, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడైన కృష్ణుడు, భగవాన్ కృష్ణ అనలేదు, యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు కలిసి ఉన్న చోట విజయం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. భగవాన్ ఉవాచాన ఉంటుంది. శ్రీకృష్ణ భగవాన్ ఉవాచాన చివరి వరకు రాసుకొస్తాడు. భగవాన్ అలా యోగీశ్వరుడు అన్నాడు. ఓకే. ఎత్ర యోగీశ్వర కృష్ణ. యోగం అంటే ఏంటి? మట్టి రాయిని, బంగారాన్ని, నిన్ను, నన్ను, అందరినీ, పండితుణ్ణి, కుక్కని, ఏనుగుని అన్నిటినీ సమానంగా చూసేవాడు వాడే యోగి అని. అలా ఉండాలి పాలిటిక్స్లో. పొలిటీషియన్స్ కృష్ణుల్లా ఉండాలి, పబ్లిక్ అర్జునుల్లా ఉండాలి. పబ్లిక్ అంటే డెమోక్రసీలో కింగ్స్. వాళ్ళు అంబిషియస్గా ఉండాలి, వాళ్ళు బెటర్ లైఫ్ కోసం ట్రై చేయాలి. ఈ పొలిటీషియన్ ఎవడైతే ఉన్నాడో వీడు కృష్ణుల్లా ఉండాలి. వాడిని గైడ్ చేయటమే, వాడిని కౌన్సిలింగ్ చేయటమే, వాడిని నడపటమే. వీడికి ఏముండదు ఇంట్రెస్ట్. ఇది ఫైనల్ శ్లోకం సంజయుడు చెప్పింది. ఇది ఈ ఇద్దరు అని. ఈవేళ దురదృష్టం ఏమైందంటే పబ్లిక్ అంతా కృష్ణులు అయిపోతున్నారు. వాళ్ళకి ఏం అంబిషన్ ఉండలేదు, ఎంత ఇస్తారు ఈ ఎలక్షన్కి, ఎవరికి వేస్తామని. వీడు పొలిటీషియన్ ఎలా విజయం సాధించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా మనం ఇంకా పకడ్బందీగా బలపడాలి అనే ఆలోచనలోకి వచ్చేసారు. ఇది పెద్ద డిజాస్టర్. ఓకే. మన ముందు తరం పొలిటీషియన్లు ఎవడో కూడా స్వార్థం ఆలోచించాలి.